అన్నీ కోల్పోయిన నలుడు మళ్ళీ ఎలా విజయం సాధించాడో మీకు తెలుసా? దానికి కారణం ఒక అద్భుతమైన అక్షహృదయ విద్య అని మీకు తెలుసా? తెలుసుకోవాలంటే కథ పూర్తిగా వినేయండి. నమస్కారం. మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నలోపాఖ్యానం. తెలుసు కదండి, నలుడు అంటే ఎవరు? నలభీమ పాకం అని చెప్పుకుంటాం కదా, అందులో ఒకరే ఈ నలుడు. కథలోకి వెళ్ళిపోదామా మరి? పూర్వం నిషధ దేశాన్ని నలుడనే రాజు పాలించేవాడు. అతడు సద్గుణ సంపన్నుడు, అందగాడు, అశ్వశాస్తా కోవిదుడు. అదే సమయంలో విదర్భ దేశాన్ని భీమ మహారాజు పాలించేవాడు. ఆయన కుమార్తె దమయంతి అద్భుత సౌందర్య రాశిగా పేరు పొందింది. దమయంతి దగ్గర ఆమె సకులు నలుని గురించి ప్రశంసిస్తే, నలుని దగ్గర దమయంతి సౌందర్యం గురించి ఆయన సేవకులు పొగిడేవారు. ఈ విధంగా ఒకరి గురించి ఇంకొకరు వినడం వలన వారికి ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగింది. దమయంతికి నలుని పట్ల ఉన్న అనురాగం గురించి తెలుసుకున్న మహారాజు కుమార్తె స్వయంవరం ప్రకటించాలని నిశ్చయించాడు. వీరులైన వారంతా దమయంతి స్వయంవరానికి రావచ్చునని సమస్త రాజలోకాన్ని ఆహ్వానించాడు. ఈ విషయం దిక్పాలకులైన ఇంద్ర, అగ్ని, యమ, వరుణులకు తెలియడంతో వారు కూడా దమయంతి స్వయంవరానికి విచ్చేశారు. దమయంతి స్వయంవర మండపంలోకి ప్రవేశించింది. చెలికత్తె ఆమెకు ఆ రాజుల వివరాలు తెలుపుతున్న సమయంలో దమయంతి ఒకే రూపం గల 5 వ్యక్తులను చూసింది. వారిలో నిజమైన నలమహారాజును గుర్తించలేకపోయింది. 5లో ప్రతి ఒక్కరూ నలునిలాగానే కనిపించారు. దేవతల గురించి తాను విన్న మాటలు గుర్తు తెచ్చుకుని మరోసారి పరికించి చూసిందామె. వాడని పూలమాలలు ధరించి, నేలను తాకకుండా, రెప్పపాటు లేకుండా ఛాయారహితంగా ఉన్నవారిని దేవతలుగాను, వారి పక్కన వాడిన మాలతో, చెమటతో ఛాయాసహితంగా రెప్పపాటులో కనిపించిన అతన్ని నలుడుగాను గుర్తించింది. ఆనందంతో ఆమె నలుని మెడలో వరమాల వేసింది. కళ్యాణం అనంతరం నలదమయంతులు నిషధ దేశానికి తిరిగి వెళ్లారు. ప్రజానురంజకంగా రాజ్యపాలన చేస్తున్న నలమహారాజు కోనాడు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా సంధ్యోపాసన చేశాడు. ఇదే అదునుగా నలునిలో కలి ప్రవేశించాడు. కలి ప్రభావం వలన నలమహారాజు పుష్కరుడనే రాజుతో పాచికలు ఆడి తన రాజ్యం కోల్పోయి దమయంతిని వదిలేసి ఋతుపర్ణుడనే రాజు కొలువులో బాహుకుడి పేరుతో అశ్వాధ్యక్షుడి స్థానం సంపాదిస్తాడు. నలమహారాజు జాడ తెలుసుకోవడం కోసం తండ్రి అనుమతితో మళ్ళీ తనకు స్వయంవరం 1 రోజులో జరగబోతుందని ప్రచారం చేయిస్తుంది దమయంతి. ఆ విషయం తెలుసుకున్న ఋతుపర్ణుడు తనను 1 రాత్రిలో విదర్భకు తీసుకెళ్లమని బాహుకుణ్ణి ఆదేశిస్తాడు. బాహుకుడి పేరుతో ఉన్న నలమహారాజు రథం నడిపే దాటికి ఋతుపర్ణుడు ఆశ్చర్యపోతాడు. గుర్రాలను నియంత్రించగలిగే అశ్వహృదయ విద్య గురించి తెలుసుకోవాలనుకుంటాడు. ప్రతిగా తనకు తెలిసిన అక్షహృదయాన్ని నేర్పుతానని, దాని వలన అన్నింటా విజయం వరిస్తుందని చెబుతాడు. అసలు ఈ అక్షహృదయం అంటే ఏమిటో తెలుసా? అక్షహృదయ విద్య అంటే వస్తువులను లెక్కించకుండానే అవి ఎన్ని ఉన్నాయా అని చెప్పటం. రాశిగా గుట్టలుగా ఉన్నటువంటి వస్తువుని లెక్క పెట్టకోకుండానే చూసి హృదయంతో చెప్పే అత్యుత్తమైన విద్యే ఈ అక్షహృదయ విద్య. అటువంటి అక్షహృదయ విద్యని నీకు నేర్పిస్తానని, నాకు అశ్వహృదయ విద్య నేర్పించమని నలమహారాజుని కోరుకుంటాడు ఋతుపర్ణుడు. ఆ విధంగా ఇరువురు ఒకరికి తెలిసిన మరొకరి విద్యను నేర్చుకుంటారు. నలమహారాజు ధర్మనిష్ట, ఆయన నేర్చుకున్న అక్షహృదయం ఆయనలో ఉన్న కలిని దహించి వేస్తుండటంతో భరించలేక నలుణ్ణి వీడి వెళ్ళిపోతాడు కలి. చివరకు కథ సుఖాంతమవుతుంది. ఇందులో మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, శుచి శుభ్రతలు అవసరమని, ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ఉన్నప్పటికీ ధర్మ మార్గాన్ని వీడకూడదని. ఆ విధంగా దమయంతి తన తెలివితేటలతో స్వయంవరాన్ని ప్రకటించి అక్కడికి వచ్చినటువంటి స్వయంవర రాజుల్లో నలుణ్ణి కనుక్కుని అతన్ని మళ్లీ వరించి కథని సుఖాంతం చేస్తుంది. ఇది ఇవాల్టి నలోపాఖ్యానం. మరో కథ గురించి మళ్లీ రేపు తెలుసుకుందాం. మరిన్ని కథల కోసం
మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.